వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు దీనికి కావాల్సినవి చెక్క, లవంగం, ఇలాచీ, అలాగే జాపత్రి, దాంతోపాటు బిర్యానీ ఆకు. సో ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. సో ఆనియన్స్ ఒక్కసారి కొంచెం వేగాక అంటే పచ్చివాసన పోయాక షాజీరా కూడా వేసుకోవాలన్నమాట. షాజీరా ముందే ఎందుకు వేయలేదంటే మాడిపోతుందని వేయలేదన్నమాట. ఇప్పుడు షాజీరా వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు ప్రాన్స్. నేను ముందే ఉడకపెట్టుకున్నాను అనమాట ఈ ప్రాన్స్ని. అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే మటన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ వేసాను ఇవన్నీ. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ కొబ్బరి తురుము వేసుకోండి, ఎండు కొబ్బరి తురుము, దాంతోపాటు కొత్తిమీర. అలాగే ఒక ½ అన్ అవర్ వరకు నానబెట్టాను అనమాట బియ్యం కూడా వేసేసి టమాటో ప్యూరీ ఉంటుంది కదా, నేను ఒక 2 టమాటోస్ ప్యూరీ చేశాను, అది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బియ్యంని విరగకుండా తిప్పుకోవాలన్నమాట. దాని తర్వాత 1 గ్లాస్ బియ్యంకి నేను 2.5 గ్లాసెస్ వాటర్ వేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి 1 పచ్చిమిర్చి అలాగే 1 ఆనియన్, ½ ఆనియన్ తీసుకున్నాను, అలా వేసి దాంట్లో 1/2 లెమన్ పిండాను అనమాట. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసుకుని చూడడమే. సింపుల్ ప్రాసెసే అనమాట. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది, నేను కుక్కర్ తీసేస్తున్నాను చూడండి. సో ఇలా అయితే పులావ్ రెడీ అయిపోయిందనమాట. సో ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోయినట్లే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.